దేవుని కుమారులము అనగా దేవుని వారసుల. కుమారుడైతే ఏంటి? వారసుడు. తండ్రికి ఏముంటుంది అవన్నీ కుమారుడికి వస్తాయి. తండ్రికి ఉండే ఆస్తి వస్తుంది, తండ్రికి ఉండే అప్పులు వస్తాయి, తండ్రికి ఉండే అనారోగ్యం వస్తుంది. కొంతమందికి తెలుసు కదా, వాళ్ళ తల్లిదండ్రులకు బీపీ ఉండి హార్ట్ కంప్లైంట్లు ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూజువల్గా వాళ్ళ పిల్లలకు కూడా హెరిడిటీలో వస్తాయి అనేది మామూలుగా మనం వింటూ ఉంటాం. అయితే తల్లిదండ్రులకు ఆస్తి కూడా వారి కుమారులకు వస్తుంది. ఆటోమేటిక్ ఎవరేం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళేం క్లెయిమ్ చేసుకోవాల్సిన పని లేదు, బయట వాళ్ళు వచ్చి పోట్లాడటానికి కూడా ఏం వీలు లేదు. అలాగే యేసుప్రభు యొక్క ఆస్తి ఆయన చనిపోయిన తర్వాత మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. ఇది ఆయన ఆస్తి, కృప నాది, ఆయన కడ నాది, ఆయన దీర్ఘశాంతం నాది, ఆయన దళాయత్వం నాది, ఆయన ప్రేమ నాది, ఆయన కనికరం నాది, ఆయన శాంతి నాది, ఆయన ఆస్తి. ఆల్ ఈజ్ వెల్త్ ఈజ్ మైన్. ఆయనదే నాది. యేసుక్రీస్తు ప్రభు ఎంత విశ్వాసులైన మనల్ని అలాగ ప్రభు చేయాలని కోరుతున్నాడు. సోమరులకు ఎప్పుడు ఉండొద్దు. మీ ఇంట్లో నువ్వే ఆఖరికి పడుకోవాలా, మీ ఇంట్లో నువ్వే మొదట్లేయాలా? ఎప్పుడు బ్రదర్? పెళ్ళైన తర్వాతనా, పిల్లలైన తర్వాతనా, ముసలోళ్ళు అయిన తర్వాతనా? ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్లో ఒకటి మాత్రం కరెక్ట్. మన ఇంట్లో ఆఖరికి పడుకునేది భవిష్యత్తు నువ్వే కావచ్చు మీ ఇంట్లో, కానీ మొదట లేచేది మాత్రము ఆఖరిగా లేచేది నువ్వే. మధ్యాహ్నం భోజనం తినేటప్పుడు దాకా మీ అమ్మ నాన్న ఇరుగు పొరుగు అందరు లేపి లేమై 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 లే బాబు లే బాబు లే బాబు అంటుంటే అప్పుడే లేపమంటావే. కొద్దిసేపు నిద్రపోని. ఇంట్లో నిద్ర కూడా స్వేచ్ఛ లేదు. ఇంకా తిడతా పడక మీద నుండి లేచి అప్పుడు బయటకు వచ్చి చూడండి నేను ఎంత పనిమంతుడు బ్రష్ చేసుకుంటుంటే పక్కన పోయి వాళ్ళంతా చూస్తుంటే అబ్బాయి ఎంత పనిమంతుడు ఉన్నాడు ఇంట్లో. 12 గంటలకు బేసే సిగ్గులేదురా. మీ ఇంట్లో వాళ్ళకి సిగ్గు లేకపోతే సరే, నువ్వు బయటకు వచ్చి బ్రష్ చేసుకుంటే మా ఊరికి మీలాంటి వాళ్ళని బట్టి దరిద్రం వచ్చిందంట పల్లెటూరులో అయితే. అలాంటి వాళ్ళు భవిష్యత్తుడు కొంతమంది ఉన్నారేమో. మీరు అలాగ ఉంటే, సోమరులుగా ఉంటే ప్రభు ఆశీర్వదించలేడు. అందుకే సామెతలో ఈయన 6:6 చెప్పాడు, సోమరి చీమలు ఎందుకు పొమ్మన్నాడు. ఇంకా మిగతా దగ్గర పోవటానికి నీకు అంత సీన్ లేదు. సింహం దగ్గరికి పోతాను వద్దులే, అంత సీన్ లేదు. కానీ నీకు ఎలుగుబంటి దగ్గరికి పోతాను వద్దులే, అంత సీన్ లేదు. యూట్యూబ్ దగ్గరికి పోతా అస్సలు లేదురా నాయన, నీకు చీమలే నీకు కరెక్ట్ సూటు. అందుకని నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, వాటి నడతలు తెచ్చుకో. దే ఆర్ స్టీడియాస్, కష్టజీవులు. ఓ యవనస్తుడా, కష్టే ఫలి. నువ్వెంత కష్టపడతావు చదువులో, పరిచయలో, నీ ఇంటికి సంబంధించి నీ బాధ్యతల్లో. నీకు నిద్ర తగ్గించుకోవాలా. కష్టపడాలంటే ఏం చేయాలా? నిద్ర తగ్గించుకోవాలి. 5 గంటలు 6 గంటలు పడుకోవాలి, 12 గంటలకు పడుకోవాలా, 6 గంటలకు లేయాలా. కరెక్ట్గా మొదటి 12 గంటలకు పడుకునే వాళ్ళు ఉన్నారు, కానీ 6 గంటలకు లేచేవాళ్ళు లేరు. కాలేజ్ ఉంటే ఇంక తప్పదేమో, కాలేజ్ లేకపోతే ఇంక నిద్రపోతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కొద్దిసేపు అన్నా నిద్రపోనేయండి, వీకెండ్స్ అన్నా నిద్రపోనేయండి అని. అట్లా ఉండకూడదు. ఎప్పుడు ఎవరీ టైం క్లాక్ ఈజ్ అ క్లాక్. మీరు అలాగ ఉండాలా. నిద్ర తగ్గించుకోవాలి. 30 ఏళ్లలోకి మీరు తగ్గించుకుంటే 30 ఏళ్ళ తర్వాత ఎంతసేపు నిద్రపోయినా ఒక్క నాదుడు కూడా లేయనే వాళ్ళు ఉన్నారు, భార్య తప్ప భర్త తప్ప. మీరు 30 ఏళ్లలోకి ఫుల్గా నిద్రపోయినారు అనుకో, తర్వాత మిమ్మల్ని ఎవరు లేయనాల్సిన పని ఉండదు. ఎందుకంటే అంతకాలం ఉంటే కదా. జ్ఞాపకం ఉంచుకోవాలి ఇవన్నీ. ఎవరో చెప్తారు అనుకోవద్దు. మా అమ్మ మా నాన్న విసిగిస్తున్నారు, మా దైవ సేవకులు విసిగిస్తున్నారు, చదువుకోమంటున్నారు, కష్టపడమంటున్నారు, ప్రయాసపడమంటున్నారు. అసలు కష్టమంటే నాకు ఇష్టం లేదు. కష్టం అంటే నీకు ఇష్టం లేకపోతే యేసుప్రభు అంటే కూడా నీకు ఇష్టం లేదు, నువ్వు అంటే యేసుప్రభు కూడా ఇష్టం లేదు. అది కూడా వెరీ ప్లెయిన్ లాజిక్. ఇది కావాలో కోరుకో. తన పనిలో శ్రద్ధ కలిగి ఉంటే ప్రభు నిన్ను హెచ్చించడానికి ఆయన మార్గాలు ఆయనకున్న ఆయన తీసుకొని వస్తాడు. ఈ సాయంకాలము మార్చుకుంటావా? నువ్వు మార్చుకోవచ్చు. నువ్వు చేత కాదని అనుకోవద్దు. నీకు చేత కాకపోవచ్చు, కానీ నువ్వు ఏ యేసునందు విశ్వాసం ఉంచినావు ఆయనకి చేతనవుతుంది. ఆయన మార్చగలడు, కానీ నీకు మారాలని ఆశ ఉండాలి. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలం కానీ తాగించడానికి దాని నోరు తెరిచి తాపించలేము, దానికి బాటలు ఇచ్చి తాగని చెప్పలేము. కనుక ఇప్పుడు మీ అందరికీ ఏం చెప్పగలమంటే, మీరు ప్రయాసపడండి అని చెప్పగలం. కానీ ప్రయాసపడుతున్నారా లేదని ఒక్కోళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కోళ్ళు చూడటం ఎవరికి వీలు కాదు. నీకే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ప్రభువును బట్టి, ప్రభు కొరకు, ప్రభువు యందు. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ మై సెల్ఫ్, బట్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. నాకు గతి ఏమొద్దు, చదువు కూడా వద్దు,
ఉద్యోగం వద్దు, డబ్బు వద్దు, ప్రెస్టీజ్ వద్దు, ఏమొద్దు నాకు. అయితే యేసు ప్రభుని బట్టి ఐ వాంట్ ఎవ్రీథింగ్. ఫర్ క్రైస్ట్ ఐ నీడ్ ఆల్. క్రీస్తుని బట్టి చదువు, ఉద్యోగము, తెలివి, జ్ఞానము అన్నీ క్రీస్తుని బట్టి నాకు కావాలి. నో క్రైస్ట్ నథింగ్. క్రీస్తు లేకపోతే నాకేమొద్దు. క్రైస్ట్ ఈజ్ మై బ్యానర్. క్రీస్తే నా ధ్వజము, క్రీస్తే నా నీడ, క్రీస్తే నా ఆలోచన, క్రీస్తే నా అతిశయము, క్రీస్తే నా మహిమ, క్రీస్తే నా బలము, క్రీస్తే నా దాగుచోటు, క్రీస్తే నా ఆశ్రయము, క్రీస్తే నా సమస్తము, నాకు ఆధారం. ఏమంటావు మరి? శ్రద్ధగా ఉండేవాడు ఐశ్వర్యవంతుడు.